రాహుల్ గాంధీ గారేమో ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము. యూపీపీఎస్సీ తరాల్లోనే టీజీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ రూపొందిస్తాము. నిరుద్యోగులకు ఏవైతే మేము ఇస్తున్నామో అవన్నీ హామీలన్నీ ఖచ్చితంగా నెరవేర్చే బాధ్యత మాదే అని చెప్పి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇవన్నీ హామీలు రాహుల్ గాంధీ గారు ఇచ్చారు. మేము రేవంత్ రెడ్డి గారిని నమ్మిపోయినా రాహుల్ గాంధీ చూసి ఇంకెక్కువ నమ్మినాం. నిజంగా ఢిల్లీ నుంచి వచ్చి సరే రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు కూడా సారూనగర్ యూత్ డిక్లరేషన్ సభ పెట్టి స్పష్టంగా చెప్పింది, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, మహిళలకు స్కూటీలు ఇస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాము, యూపీఎస్ తరాలో టీజీపీఎస్ జాబ్ క్యాలెండర్ రూపొందిస్తాం, ఇవన్నీ చెప్పింది. అయితే మేము నిజంగా నమ్మినాం. అప్పటికి ఉన్న నోటిఫికేషన్లకు చాలా సిన్సియర్గా సీరియస్గా ప్రిపేర్ అయ్యేటోళ్ళము. ఇవి నమ్మి నిజంగా 5,000 కాదు కదా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే నిజంగా నోటిఫికేషన్ నేస్తుందేమో, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు వేస్తుందేమో, ఇందులో మిస్ అయినా 2 లక్షల ఉద్యోగాలు అంటారు కాబట్టి ఖచ్చితంగా దాంట్లో కొట్టుకోవచ్చు అని చెప్పి మేము బుక్కులన్నీ పక్కకు పెట్టేసి గ్రామాలకు వెళ్ళిపోయినాం. ఇక ప్రచారంకి వెళ్ళిపోయినాం. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది 2 సంవత్సరాలు అవుతుంది. అసలు 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా 10,000 ఉద్యోగాలు కూడా వెళ్ళారు. అంటే బుక్స్ అన్ని పక్కన పెట్టేసి మీరు ఊరు బాట పట్టినారు. అయితే వెళ్ళిపోయి మరి ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అంటే మేము చాలా సంతోషపడ్డాం. నిజంగా గత గవర్నమెంట్లో అన్యాయం జరిగింది. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అంటారు. సరే కొందరు అంటే పేపర్ స్టేట్మెంట్లు, ప్రతి పేపర్ స్టేట్మెంట్ నిరుద్యోగ విద్యార్థులారా ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకురండి, తల్లిదండ్రుల కాళ్ళు మొక్కండి అని చెప్పి పేపర్ స్టేట్మెంట్, ట్విట్టర్లు, లైబ్రరీకి అయితే రియాజ్, మీకు అందరికీ తెలుసు, రియాజ్ కానీ, కోదండరాం సార్ కానీ, ఆకునూరు మురళి కానీ, బల్మూరు వెంకట్ కానీ అసలు డైలీగా వారానికి 7 రోజులు ఉంటే 7 రోజులు లైబ్రరీకి రావాలి. ఊళ్ళకు ఉండి ఏం చదువుతున్నారు, మా గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు మొత్తం మీకు అందరికి న్యాయం జరుగుతుంది, వెళ్ళండి అంటే వీళ్ళందరూ మా ఆటలు నమ్మి మేము వెళ్ళిపోయినాం. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. కనీసం వినతి పత్రాలు ఇద్దామంటే కూడా ఆచుకులేరు. ఆచుకున్నట్లు తిరుగుతాం లేరు. నాకు తెలిసి వాళ్ళు నిరుద్యోగుల ముఖం చూపెట్టలేక సరే వాళ్ళు వీళ్ళ మాట రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీని ఏం క్వశ్చన్ చేస్తారు చెప్పండి. రాహుల్ గాంధీ గారిని ఏం క్వశ్చన్ చేస్తా అంటే ఆయన ఎలక్షన్ కోసము నిరుద్యోగులని, తెలంగాణలో నిరుద్యోగులను మోసం చేసిండు. అక్కడ బీఆర్లో పోయి అక్కడ కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తుండు. సో రాహుల్ గాంధీ గారు మేము కాబోయే ప్రధాని కావాలని చెప్పి మేము స్టేటస్ కూడా పెట్టిన వాళ్ళం. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని మొత్తం దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగం అమలు పరుస్తాం కొందరు ధిక్కరిస్తున్నారు, ఏదో మాట్లాడుతుండు. మరి నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి పోలీసు వాళ్ళు G.O. 29 G.O. 46 విషయంలో రోడ్ల మీద కొడుతుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పోలీసు వాళ్ళని పెట్టుకొని హాస్టల్లోకి వచ్చి ఎత్తుకపోయిన సందర్భాలు ఉంటే రాహుల్ గాంధీ గారికి ట్విట్లు చేస్తే కూడా రెస్పాండ్ కానటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇంతమంది నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. 6 మంది నిరుద్యోగులు చనిపోయిన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇవి కూడా రాహుల్ గాంధీ గారికి ట్విట్ చేసినాం, స్పందిస్తలేడు. నువ్వు ఈ విషయాలకన్నా నువ్వు స్పందిస్తలేవు, రేపటి నాటికి ప్రధాని అయితే దేశానికి నువ్వు సేవ చేస్తావని మేము ఎట్లా అనుకోవాలి. రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అంతా ఇంత అని చెప్పి అర్థమైపోయిన పరిస్థితి ఉంది తెలంగాణలో.